ఎన్ని అవాంతరాలొచ్చినా, ఎన్ని కష్టాలు ముంచెత్తినా పట్టు విడవను. ప్రభు పరమేశ్వరుడు ప్రసన్నమయ్యేంతవరకు తపస్సు మానను. మా కళ్యాణ సమయాన మన్మధుడు అనంగుడై గోచరించిన రతీదేవికి సహచరునిగా చరించగలడు. రాగల ద్వాపరయుగంలో మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా యదువంశంలో జన్మించగలడు. మహాలక్ష్మి రుక్మిణీదేవిగా అవతరిస్తుంది. వారి కుమారుడిగా మన్మధుడు జన్మించి ప్రద్యుమ్న నామధేయంతో ప్రఖ్యాతుడవుతాడు. పరమేశ్వరునే పరిణయమాడాలని పార్వతీదేవి కఠోర తపస్సు చేస్తున్నది. ఆమెను చేపట్టమని మా కోరిక. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము లోక కళ్యాణ కారణమవుతుంది. మేం పార్వతిని చేపట్టగలం. పరమేశ్వరా, నా ప్రాణవల్లభ, నీ సత్వమెరిగి, నీ తత్వమెరిగి నిన్నే ఆరాధించాను. ఆడబోయిన తీర్థం ఎదురైనట్టుగా, వెతుకుతున్న ఓషధీలత చేతికందినట్టుగా, నన్ను అనుగ్రహించడానికే అన్నట్టు నీవు మా సీమకు దయచేశావు. నా సేవలు ఫలించే సమయంలో రసభంగమైంది. నా తప్పేమీ లేదని నీవెరుగవా స్వామి? కరుణించవా, కటాక్షించవా స్వామి? పార్వతి భక్తి నిరుపమానం, పార్వతి సోయగం మనోహరం, పార్వతి సేవా తత్పరత ప్రశంసనీయం. పార్వతిని పరీక్షించాలి. ఆమె మనస్సు మరోమారు తెలుసుకోవాలి. ఆమె శివభక్తి ఎంతటిదో కనుగొనాలి. ఆపై కరగ్రహణం, కళ్యాణం. హర హర మహదేవ, హర హర మహదేవ. హర హర మహదేవ, స్మర హర మహదేవ. అపర మాహేశ్వరులకు అభివందనం. స్వాగతం, హృదయపూర్వక స్వాగతం. స్వస్తి, అభీష్ట సిద్ధిరస్తు. ధన్యురాల్ని స్వామి, మా సేవలు అంగీకరించండి. బాగు బాగు బాలామణి, నీ ఆతిథ్యం మాకు సంతృప్తిని కలిగించింది. కానీ నీ దీక్ష, నీ వ్రతం, నీ తపం చూస్తూ ఉంటే మాకొక సందేహం కలుగుతున్నది. నీవు
పర్వతరాజపుత్రివి, సకల సౌందర్య నిలయవు, విద్యావతివి. నీకు దేనిలోనూ ఎందులోనూ లోటు లేదు. మరి ఏమాశించి ఇంతటి కఠిన తపస్సు చేస్తున్నావు? అష్టైశ్వర్యాల అవి నీకు అవసరం లేదు. అన్నచందాల అఖిలలోక గణ్యవు. లేక మదిలో ఎవరినో పరిణయమాడ తలచి ఇలా జపించి తప్పిస్తున్నావా? అది కూడా సమంజసంగా లేదు. నీవు కోరితే పెళ్లాడడానికి అంగీకరించని వాడు ఈ చతుర్దశ భువనాల్లో ఉండడు కదా. మాహేశ్వర, తమరి మాటలు సత్యపూతం. కోరిన స్వామిని అర్ధాంగిగా కొలిచే భాగ్యాన్ని కోరి తపిస్తున్నాను. ఇదంతా ఆమోదయోగ్యం కాదు. రత్నాన్ని వెతుకుతూ వెళ్ళాలి కాని రత్నం ఎవరిని వెతుక్కుంటూ రాదు. నీవు కన్యారత్నానివి. వరుణ్ణి కోరి ఇంత కఠిన తపస్సు చేయవలసిన అవసరం నీకు లేదు. అయినా నీవు కోరుకుంటున్న వరరత్నమెవరో? త్రిభువన వందితుడు, త్రిలోచనుడు, త్రిలోకారాధ్యుడు, త్రిమూర్తులలో గణ్యుడు ఆ పరమేశ్వరుణ్ణి పతిగా కోరి తపిస్తున్నాను. పరమేశ్వరుడు? పరమేశ్వరుడు ఎంతటి వెర్రిదానివి పార్వతి. రమేశ్వరుణ్ణి కోరిన, సచీంద్రుణ్ణి కోరిన, వాణీశ్వరుణ్ణి కోరిన అర్థం పరమార్థం ఉంటుంది. కానీ ఏం చూసి ఆ మంచుకొండ నివాసిపై మనసు పడ్డావు? ఏ సుఖాలాశించి ఆ రుద్ర భూపతిని కోరుతున్నావు? ఏరి కోరి ఎందుకా చర్మాంబరధారిని నాగభూషణుణ్ణి పెళ్లాడాలనుకుంటున్నావు? కౌగిలి కోరుకుంటే చందన గంధం కాదు, వెలిబూడిదంటుకుంటుంది. మురిపం చేయబోతే పాములు బుస్సుమని బెదిరిస్తాయి. విరాగిని, వియోగిని, విషమనేత్రుణ్ణి వరించిన నీ వివేకం, విజ్ఞానం సంశయనీయాలే. చాలించు నీ విమర్శ. అతిథివని, మాహేశ్వరుడువని, శివారాధకుడువని, వృద్ధుడవని నిన్ను మన్నించి గౌరవించాం. అతిథిగా ఆదరించాం. మాకు తగిన ప్రతిఫలం లభించింది. చాలు చాలు, ఇక వెళ్ళు. శివదూషణ చేస్తున్న నీ ముఖదర్శనం పాపహేతువు. అంత తొందరెందుకే కుందరదనా? పెద్దల వాక్యం శిరోధార్యం సుమ. పరమ మాహేశ్వరుణ్ణి, సాక్షాత్తు శివుడంతటి వాడిని నా మాట చులకన చెయ్యకు. ఆలోచించు. బుద్ధిశాలి అయిన ఏ కన్య అయినా అన్ని విధాల అనురూప వరుణ్ణి కోరుతుంది. విద్యావంతుణ్ణి, భాగ్యవంతుణ్ణి, అధికారిని, కుటుంబిని కోరాలి. శివుడు భాగ్యహీనుడు, ఒంటరివాడు, తల్లి తండ్రి లేనివాడు, విధురుడు, కామదహనుడు. అతన్ని పెళ్ళాడి నీవేం సుఖిస్తావు? వద్దు, నా మాట విను, నా హితవు విను. శివుడు కాక ఈ 7 లోకాలలో ఈడు జోడు అయిన వరుణ్ణి ఎన్నుకో. వెదికి తెచ్చి వివాహం జరిపిస్తాను. అధిక ప్రసంగం, అప్రస్తుత ప్రసంగం. శివుడి గురించి అణు మాత్రం తెలిసినా నీవిలా అర్ధరహితంగా మాట్లాడవు. ఈశ్వరుడు ఐశ్వర్యప్రదాత, త్రిలోకారాజ్యుడు, త్రిమూర్తులలో గౌరవ్యుడు, సమస్త జీవులకు తండ్రి. ఆ మహనీయుడి గొప్పదనం తెలియక మాట్లాడకు. తక్షణ ఇక్కడి నుంచి కదులు. చేసిన గౌరవానికి నీవు చేసిన సత్కారం చాలు. సరి సరి, మూఢులకు సర్వం శోభస్కరంగానే ఉంటుంది. దివాంధాలకు వెలుగు రేఖలు సరిపడనట్లే అజ్ఞానికి హితవు రుచించదులే. పోనీ మరొక్క మాట వింటావా రమణీమణి? శివేతరమైనదేది నాకు రుచించదు. నా తపస్సు ఫలించేదేదైనా చెబితే వింటాను. నచ్చితే నేను అభినందించి ఆచరిస్తాను. కాకపోతే గిరిరాజపుత్రి, శివభక్తితో నీ బుద్ధి జడమైంది. అందుకే ఆ స్థాణువును ఆరాధిస్తున్నావు.
శివారాధనతో నీ వివేకం మబ్బులు కమ్మిన సూర్యుడిలా తేజోరహితమైంది. ఇప్పుడు శివేతరమైనదేది నీకు రుచించదు, వినిపించదు, కనిపించదు. అందుకే ఈ మాటైనా ఆలకించు. తపస్సు మాను. తపఫలమే కోరుకుంటే నా తపస్సులో సగభాగం ధారపోస్తాను. కాదన్నావా, నన్ను పెళ్లి చేసుకో. నా తపస్సంతా నీ సొంతం అవుతుంది. నేను శివుడిలా కాదు, బ్రహ్మచారిని. నీవు బ్రహ్మచారిణివి. పెళ్ళే పరమార్థం అనుకుంటే నాకంటే అనురూప వరుడు లభిస్తాడా? చూడు, ఆ శివుడిలా నాకు జటాజూటం ఉంది, త్రిశూలం బదులు దండం ఉంది. హర హర మహాదేవా! శివద్వేషి శివుణ్ణి నిందించడం వేరు. శివభక్తుడు, శివరూపుడు శివనింద చేయటం నింద్యం. అది విన్నా పాపమే. ఈ వృద్ధ బ్రహ్మచారికి పెళ్లి పిచ్చి పట్టుకుంది. అందుకే యుక్తాయుక్తాల్ని మరిచాడు. ఇతణ్ణి మెడపట్టి గెంటడం ఉత్తమం. అది అపచారం కాదు, ఆ శివుడికి ఉపచారం. సహస్ర పంచాక్షరి జపంతో పాపవచన శ్రవణ దోషాన్ని పోగొట్టుకుంటాను. నిలుబాల, వేలవై మమ్ము తిరస్కరించకు. ఎంత వెతికినా ఏ లోకంలోనూ నీకు తగినవాడు, నాకంటే యోగ్యుడు లభించడు. ముగిటి ముత్యాన్ని కాదనకు. ముసలి వాణ్ణని సంశయించకు. పార్వతి, అపర్ణ, గిరిజ, ఎక్కడికి వెళుతున్నా? పంచాక్షరి జపానిక? ఆ పంచాక్షరి ప్రాణమూర్తిని నేనే కదా. ఆరాధ్య దైవం ఎదురు నిలిస్తే మూగను మా అంబిక. ఇంకెందుకు ఆలస్యం? నన్ను వరించు. నిన్ను చేపట్టి నేను ధన్యుణ్ణవుతాను. స్వామి, తల్లిదండ్రుల చాటు బిడ్డను, అస్వతంత్రను. పెద్దలున్నారు, వారిని అర్థించండి. వారే వివాహాన్ని జరిపిస్తారు. అస్తు, అలాగే కానివ్వు. సంప్రదాయబద్ధంగా విధి విధానంగా సర్వం జరగని అంతవరకు మేం నీ సౌందర్య భావనలో ఓలలాడుతూ ఉంటాం. గురుదేవా, లోక శుభంకరుడైన శంకరుని నిర్ణయం మాకు మహదానందం కలిగించింది. ఆచార్య, ఇక దేవతలకు శుభోదయం, దైత్యులకు వినాశకాలం. మహేంద్ర, మహేశ్వరుని నిర్ణయం దేవతల సంక్షేమానికి శ్రీకారం. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతుంది. కుమార సంభవంతో తారక ప్రభలు అణగారిపోతాయి. అది మన్మథ విజయమూ కాదు, మహేంద్ర విజయమూ కాదు గురుదేవా. కేవలం మహేశ్వర కటాక్షం. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. స్వామి, తల్లిదండ్రుల చాటు బిడ్డను, అస్వతంత్రను. పెద్దలున్నారు, వారిని అర్థించండి. వారే వివాహాన్ని జరిపిస్తారు. పార్వతి
పార్వతి తన తపస్సుతో మా మనస్సును జయించింది. మా ప్రేమకు పాత్రురాలైంది. కాని హిమవంతుడు నగాధిరాజు విష్ణువు అంశతో జన్మించాడు. భోగభాగ్యాలపై రక్తి, సుఖ సౌఖ్యాలపై అనురక్తి సహజం. అతడి మనసేమిటో. మేనక మహిళా శిరోమణులకు సంపదలపై ఆసక్తి అధికం. ఆమె అంతరంగమేమిటో. హర హర మహాదేవ. పట్టిన పట్టు వేడక మన పార్వతి ముక్కంటి ముక్కోపి అయిన పరమశివుని మెప్పించిన వైనం బహుదా ప్రశంసనీయం. గిరిజ, హైమవతి, పార్వతి అని పిలువబడే మన చిరంజీవి పర్ణాలను కూడా భుజించక అపర్ణగా సార్థక నామధేయురాలై పశుపతిని ప్రసన్నం చేసుకుంది. ఆమెకు జన్మనిచ్చిన నీ జన్మ చరితార్థం అయింది నాయన. అవును గురుదేవ, తమరన్నది అక్షర సత్యం. ఏమా కలవరం? ఏదో నాట్య సంరంభంలా ఉన్నది. జయము జయము మహాప్రభు. ఎవరో ఒక గొప్ప నర్తకుడు మన భవనం ముందు నర్తిస్తున్నాడు. తమ ఎదుట తన విద్యను ప్రదర్శించాలని కుతూహలపడుతున్నాడు. వెంటనే ప్రవేశపెట్టు. చిత్తం ప్రభు. కళాహృదయులైన ప్రభువులకు, రసజ్ఞులైన సభికులతో నిండిన ఈ సభాస్థలికి ఈ నర్తకుని నమస్సుమాంజలు. జయ జయ నటరాజమూర్తి, జయ జయ మాయా వినోద, శంకర, శివంకర, సదాశివ, శివ. నీ లీలలు చూపి నీ భక్తులను ఆనందింపచేస్తాను. హర హర మహాదేవ. నీ రూపం నయన మనోహరంగా ఉంది. మా కన్నుల పండువగా నీ ప్రావీణ్యం ప్రదర్శించు. అద్భుతం, అసదృశం ఆ అసమనేత్రుడి నాట్యం. అంతటి నేర్పు నేను ప్రదర్శిస్తాను. శంకరుని ఆరాధించే వారం బలికి బొంకం. కోరుకో, ఏమడిగినా వెంటనే ఇస్తాం. కన్యారత్నమైన ఈ పార్వతిని మాకిచ్చి కన్యాదానం చేసి అపూర్వ రీతిలో సత్కరించు, సంతుష్టులమవుతాము. ఇప్పుడు హిమవంతుడు పరమమాహేశ్వరుడయ్యాడు. అనన్య చింతనతో పార్వతిని తమకర్పించి తరించాలని తలపోస్తున్నాడు. అది ఆనందించదగ్గదే కదా నారద. కాని ఆ కన్యాదానం మోక్షప్రదమై హిమవంతుడికి ముక్తి లభిస్తే సంపదలకు నిలయమైన హిమాలయాలు భూమండలం నుంచి మాయమవుతాయి. అది దేవతలకు, మానవులకు ఎవ్వరికీ ఆశించదగ్గది కాదు. హిమవంతుడు కన్యాదానంతో తరించరాదు.
దానికి మార్గం సాక్షాత్ శ్రీమన్నారాయణుడే వైకుంఠం విడిచి హిమాలయాలకు వచ్చినట్లున్నది. అనుగ్రహించండి.